బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు మాత్రము ఎక్కడ లేవు. ఉన్నాయా? లేవు. అయితే బైబిల్ దేవుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఉన్నాడని చెప్తుంది. రుజువులు అయితే లేవు. కొన్ని వచ్చిన చదువుదాం. బైబిల్లో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఎక్కడ లేవని చెప్తున్నాను నేను. బాగా అర్థం చేసుకోండి. బైబిల్లో దేవుడు ఉన్నాడు అని ఎక్కడ కూడా ఒక్క రుజువు కూడా లేదు. అర్థమైందా? ఇది నిత్యత్వంలో జరిగే సంఘటన. అర్థమైందా? ఇక్కడ నేనేం రాశానంటే నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు అంతే. దీనికి ఆధారాలు లేవు. ఉన్నాయా? ఎక్కడ కూడా లేవు. మరి ఈ నిత్యత్వంలో ఉన్నాడు అనడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు ఉన్నాడు కానీ ఉనికిలోకి అంటే బయటికి కనిపించలేదు. అర్థమవుతున్నాయినా? కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకండి. దేవుడు ఉన్నాడు అనే దానికైతే ఆధారాలు ఎక్కడా లేవు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు. ఎట్లా? నువ్వు విశ్వసిస్తే ఉన్నాడు, విశ్వాసం లేకపోతే దేవుడు లేడు. బైబిల్ క్లారిటీగా ఇస్తా ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు, నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే. విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడడం అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. మరి ఈరోజు భారతదేశంలో ఒక థియరీ వచ్చింది. బైబిల్కి సైన్స్కి పొంతే ఉండదు. అర్థమైందా? మీకు ఆల్రెడీ మీకు తెలుసుంటుంది. కాకపోతే చదువుకోనోడు తక్కువ మంది కాబట్టి వాడికి ఏం అర్థం కాదు. బ్లడ్ బ్యాంక్ థియరీ ఎన్నమ్మా ఇంటర్మీడియట్ వస్తుంది. ఈ బ్లడ్ బ్యాంక్ థియరీ అంటే కొన్ని వేల కొలది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మనిషి తనకు తానే ఆవిర్భవించాడు అనే థియరీ చెప్తారు. మీరు ఇంటర్మీడియట్ లో చదివితే థియరీలో ఇది వస్తుంది. ముందు సబ్జెక్ట్ ఇదే. భూమి ఎలా ప్రారంభమైంది, మనిషి ఎలా బయటకు వచ్చాడు అని అంటే వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే భూమి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి తనకు తానే అభివృద్ధి అయ్యి మనిషి బయటకు వచ్చాడు. ఇది సత్యమేనా? ఇది సత్యమేనాయా? ఎట్లా? సరే, అది సత్యమే అయితే మరి స్త్రీ గాను పురుషుడు గాను ఎందుకు పుట్టాలి? వారి ద్వారా సంతానం ఎందుకు కలగాలి? అట్లాగే కలుగుతా ఉండొచ్చు కదా మనుషులు. దీన్ని వాడు ఊరికే అవగాహనకి నేర్పించేదానికి మీకు అంతవరకే. కానీ బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది దేవుడు ఉన్నాడు కానీ ఆధారాలు లేవు. ఆధారాలు లేవు కాబట్టి నీవు బైబిల్ని నమ్మినప్పుడు మాత్రమే నీకు దేవుడు అర్థమవుతాడు, లేకపోతే దేవుడు అర్థం కాదు. బైబిల్లో దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు, బైబిల్లో దేవుడు లేడు అనడానికి కొన్ని ఆధారాలు చూపిస్తాను. నేను చూద్దామా? నిత్యత్వంలో ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 1:8 వచ్చిన ప్రకటన గ్రంథము దేవుడు లేడు అనడానికి మాత్రమే రుజువు ఇది. చూద్దాం. 1వ అధ్యాయము 8 వచ్చింది. అల్ఫయు ఒమేగయు నేనే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నాయన దేవుడు ఉన్నాడు అనే దానికి ఆధారాలు లేవు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యోహాను భక్తుడు దర్శనం చూస్తూ అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడంటే ఆదియు అంతము నేనే. ఆదిని నేనే అంటే ప్రారంభించినోడిని నేనే, దాన్ని లెక్క క్లోజ్ చేసేవాడు కూడా నేనే. దాని అర్థం అదే. కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి మీకు. ఆదియు వచ్చేసి అల్ఫా ఒమేగా అంటే ఏముందో చూడండి ఒకసారి ఫుట్ నోట్లో. ఏమా? ఆదియు
అంతము నేనే, ప్రారంభించేది నేనే, ముగించేది కూడా నేనేనని చెప్తున్నాడు. ఇది ఒకటి. రెండవ అంటే ఇప్పుడు ఆది నేనే, అంతము నేనే, దానికి ఏమన్నా ఉందా, రుజువు ఉందా? నాయన మీరు బైబిల్లో చూస్తే ఏమర్థం కాదు. నా సైడ్ ఆదియు నేనే, అంతము నేనే అంటున్నాడు. అలాంటప్పుడు ఆది సృష్టించినట్టుగా లేదా దేవుడు ఉన్నట్లుగా రుజువు ఏమన్నా మనకు కనబడతా ఉందా? రుజువు కనబడుతుందా? నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. నిత్యత్వంలో ఎలా ఉన్నాడు దేవుడు? అక్కడ కనబడితే దేవుడు, ఇప్పుడు మనకు అర్థమవుతాడు దేవుడు. ప్రారంభంలో దేవుడు బాగా అర్థమవుతున్నాడు. ఎందుకని? ఆయన మాట చాలా వింటా ఉన్నాం. ప్రారంభంకు ముందు దేవుడు ఏం చేస్తున్నాడు, ఉంటే ఎలా ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు? మనకి ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు. మరి ఇక్కడ దేవుడు అనే మాట మాట్లాడుతూ ఉన్నాను నేను. ఈ దేవుడు అనే మాటకి హెబ్రీ భాషలో ఏమనుందంటే బెర్షత్. బెర్షత్ అంటే దేవుడు, దేవుడు. ఇది దేవుడు, ఇది ఏకవచనంగా పలుకుతుందా, బహువచనంగా పలుకుతుందా? ఏమ్మా, ఇది ఏకవచనంగా పలుకుతుందా, బహువచనంగా పలుకుతుందా? దేవుడు. బెర్షత్ అంటే దేవుడు, దేవుడు అంటే ఒకటే కదా. ఇక్కడ ఈ పదం హెబ్రీ భాషలో మాట్లాడింది. అర్థమైందా? హెబ్రీ భాషలో సాధారణంగా ఉంటుంది పదం. దేవుడు అంటే దీంట్లోనే ముగ్గురు ఉన్నారని, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నారని కాదు. ఇక్కడ ఒకే దేవుడు ముగ్గురులా ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకునే దానికి నాకు ఆడ ఉదాహరణ కూడా లేదు, ఎవరికి కూడా ఉదాహరణ లేదు. ఒక్కొక్కరు ఇటు గీసి ఈయన తండ్రిని, ఈయన కుమారుడిని, ఈయన పరిశుద్ధాత్మని చెప్తారు. అసలు ఇలా చేయడానికి కూడా మనకు రైట్స్ లేవు, చేయకూడదు ఇలా. కానీ దేవుడే అర్థమయ్యేదానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడని మాట్లాడతాడు. దేవుడే ఇచ్చినటువంటి జ్ఞానం అది. ఇది మనుషుడి జ్ఞానం. ఇది దీన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. ఈ త్రిభుజంలో ముగ్గురు ఉన్నారు. ఏ ఒక్కటి లేకపోతే ఇది త్రిభుజం అవ్వదు. మంచిదే ఇది, కానీ ఇలా చెప్పడము బైబిల్కి విరుద్ధం, దేవుడికి విరుద్ధం. దేవుడే క్లారిటీగా చెప్పాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను? దేవుడు లేడు అనే దానికి దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువులు లేవు అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక వచనం కూడా చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనం. మోషే అడుగుతాడు ఇప్పుడు దేవుడిని. చదువుతాం మనం. ఆయన దేవుడు ఉన్నాడు కానీ ఉనికిలోకి అంటే వెలుపునికి రాలేదు ఆయన. ఎందుకనో కొన్ని వచ్చిన ముందు చూద్దాం. చదువు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. ఇప్పుడు మోషే అడిగాడు ఏమని? తెలుసు. పోయినప్పుడు నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి లేదా ఫరో దగ్గరికి వెళ్ళు. అది ఇప్పుడు సందర్భం. వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్తే ఇదిగో నేను పంపిస్తున్నానని వెళ్ళి అంటాడు. ఇప్పుడు మోషే ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎవరివి? వాడు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నన్ను ఏం వెళ్ళమంటున్నావు? నేను వెళ్తాను. అయితే నువ్వు ఎవరిని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అనే ప్రశ్న వేశాడు దేవుడికి. దేవుడిని చూసుంటాడు అంటారా? చూడలేదు. మరి ఎట్లా వేసుంటాడు ఈయన? దేవుడు ఉన్నాడంతే, దేవుడు మాట్లాడాడంతే, ఆయన విశ్వసించాడంతే. మనం కూడా ఈ మాటలు విశ్వసించాలంతే. మోషేనే విశ్వసించినప్పుడు మనం కూడా దాన్ని విశ్వసించాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? నేను ఉన్నవాడును అనువాడును అంటే ఇప్పుడున్నాను, మనున్నాను, రేపు కూడా ఉంటాను. అర్థమైన దాని భావం ఏంటంటే, ఇప్పుడున్నాను, నేనున్నాను, రేపు కూడా ఉంటాను. ఈ మూడింటిని కలిపితే ఉన్నవాడును అనువాడును అనే అర్థం వస్తుంది. అర్థమైందా? బైబిల్లో
ఆధారాలు మాత్రం లేవు. నేను ఉన్నాను అంటున్నాడు కానీ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు మన భారతదేశంలో ఉదాహరణకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? నేను ఉన్నాను అంతే, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్తున్నాడు. మరి భారతదేశంలో ఇంకే దేశాల్లో ఇలాంటి సిద్ధాంతాలు ఉండవు కానీ భారతదేశంలో మాత్రము కనిపించిందల్లా దేవుడే. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు చూడండి. ఆలోచన ఉండదు ఆ మనిషికి. ఎంత చదువుకున్నారు, ఎంత జ్ఞానం కలిగినారు, దేవుడు ఉన్నాడంటే దానికి ఎక్కడ కూడా రుజువులు లేవు కాబట్టి మనము విశ్వసించినప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యత్వంలో ఎలా ఉన్నాడు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. మరి భారతదేశంలో కనిపించిందల్లా దేవుడు ఎట్లా అవుతాడు? ఇది దేవుడా? ఇది మనుషులు కట్టింది. ఇది మనుషులు కట్టినంత మాత్రాన ఇది దేవుడు అయిపోతాడా? ఇక్కడ దేవుడు ఏం శపిస్తా ఉన్నాడు, బైబిల్ ఏం శపిస్తా ఉంది? దేవుడు ఉన్నాడు అంతే, మీరు నమ్మాలి అంతే. చెట్టు దేవుడు ఎవడు, పుట్ట దేవుడు ఎవడు? మరి కనిపించిన దానికల్లా ఉదాహరణకి ఒక ఎద్దుకి ఏదైనా పుట్టిందనుకో దేవుడు, కుక్కకి కాలు పుట్టిందనుకో దేవుడు. ఎట్లా? ఎంత తెలివి తక్కువ తత్వం అనుకుంటామని అంటే దేవుడు ఉన్నాడు ఎప్పుడు? నువ్వు విశ్వసించినప్పుడు. ఉదాహరణకి మనం ఉన్నామా? మనం దీనికి రుజువు ఉందా? ఉన్నాం కదా. ఎలా తయారు చేశాడో కూడా తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయం చూడు ఎలా ఉన్నాం మనం. రుజువు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. మనం ఉన్నాము అనడానికి రుజువు ఇవి. దేవుడైన యెహోవా ఏంటంటే నేల మట్టితో నరుని ఇదిగో ఈ దేహాన్ని నిర్మించాడు. ఆదామును నిర్మించాడు కదా, దీనికి రుజువు ఉంది. మరి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేది? ఈ చెట్టు చూపించి నేనే దేవుడు అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు, ఏ సిద్ధాంతం కూడా చెప్పలేదు. మనకు భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఉన్నాయా అంటే ఒకవేళ అలా చెప్పాడు అంటే రుజువు మాత్రం చూపించలేదు. అది ఎంతవరకు అంటే మనం అర్థం చేసుకునే దానికి అలా పెట్టారు అంతే. సరే, ఇంతటితో 2 భాగాలు అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఆది అందు ఏమేం చేశాడు? లెక్క ప్రారంభమైంది. ఈ రోజు నుంచి లెక్క వచ్చింది అంటే ఇది మొదటి భాగం. 2వ భాగంలో ఆది కంటే వెనకేం జరిగిందయ్యా అంటే ఒక కాలం ఉంది. ఆ కాలంలో సమయము లేనటువంటి కాలం, అంటే ప్రారంభము లేనటువంటి కాలం. దాన్నే మనం నిత్యత్వము అని పిలుస్తాం. ఇంతటితో 2వ భాగం అయింది. ఇప్పుడు 3వ భాగం. నిత్యత్వంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంటే. దేవుడు ఉన్నాడు అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఒక్కరిలోనే ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు. నేను ఆల్రెడీ మళ్ళా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒకే దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు 3 అవతారాలు కాదు, ముగ్గురు వ్యక్తులు. దాన్ని అర్థం చేసుకోవడం ఒక్క ఉదాహరణ కూడా నా దగ్గర లేదు. ఓకేనా? సరే, నిత్యత్వంలో ఏం చేస్తున్నారు చూడు. నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తున్నారు? నిత్యత్వం ఉంది అని మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. మనకు అర్థమైందా? దేవుడు ఉన్నాడు అనడానికి నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు అనే విషయం చెప్తుంది. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. 90వ కీర్తన మోషే భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 90వ కీర్తన 2వ వచనం చూడండి. 90వ కీర్తన నేనేం చెప్తున్నాను ఇప్పుడు? దేవుడు ఉన్నాడు ఎప్పుడు? నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే. దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువులు లేవు, కానీ నువ్వు బైబుల్ చదివి విశ్వసించినప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడని నమ్ముతావు. ఓకేనా? మోషే భక్తుడు అంటున్నాడు చూద్దాం. 90వ కీర్తన 2వ వచనం చూద్దాం ఒకసారి. ఏంటంట? పర్వతాలు పుట్టకము అంటే ఏం జరుగుతా ఉంది ఇక్కడ? ప్రారంభము కాక మునిపే అర్థం. అర్థమైందా? ఆది సృష్టించక మునిపే అర్థం. పర్వతములు భూమిని ఆకాశము వేరు చేసినప్పుడే కదా పర్వతాలు, నదులు, నీళ్లు అన్ని కనబడతాయి. అంటే వేరు చేయక ముందే మోషే భక్తుడు ఏం చెప్తున్నాడంటే పర్వతాలు పుట్టక మునిపే భూమిని లోకము
నీవు పుట్టింపక మునిపే యుగ యుగములు ఏం చెప్తున్నాడు ఇక్కడ? భూమిని, ఆకాశాన్ని, పర్వతాలు పుట్టక జరిగే నీవు తప్ప ఇంకెవ్వరు దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఇప్పుడు భక్తుడైన యోగు ఏం చెప్తున్నాడు చూద్దాం. యోగు గ్రంథం తిన్నాయి. యోగు మాట మాట్లాడుతున్నాడు చూద్దాం. 36వ అధ్యాయం. నేను అర్థమవుతుందని చెప్పేది 36వ అధ్యాయం. యోగు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతాం. ఏం చెప్తాడండి? ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన్ని ఏంటంట? ఆయన్ని మనము చూడలేము. ఎరుగము అంటే చూడలేదని అర్థం. మరి ఇందాక చెప్పిన దానికి ఇప్పటికి అర్థం సరిపోతా ఉన్నా? దేవుడు ఉన్నాడంతే, కానీ రుజువులు మాత్రం లేవు. ఆ రుజువులు ఎప్పుడు వస్తాయి అంటే నీవు విశ్వసించేప్పుడు మాత్రమే వస్తాయి. యోగు ఏం చెప్తున్నాడంటే దేవుడు మహోన్నతుడు, ఆయన్ని మనము ఎరగలేకుండా ఆయన సంవత్సరాల సంఖ్య మితిలేనిది, అంటే లెక్కింపలేనిది. లెక్కింపలేనిది అంటే దేవుడు ఉనికిలోనికి రాలేదు కాబట్టి లెక్క కనబడలేదు మనకి. దేవుడు అదే బయట కూర్చుంటే లెక్క కనబడిపోద్ది మనకి. యేసు ప్రభు బయటకు వచ్చాడు, లెక్క వచ్చిందా? వచ్చింది. యేసు ప్రభు బయటికి రాలేదు, లెక్క ఏమైనా కనబడుతుందా? ఏమేం చెప్తున్నాడు? ఆయన సంవత్సరమును మనం లెక్కించలేము, లెక్క పెట్టలేము. అంటే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? నిత్యత్వంలో ఉన్నాడు వీళ్ళంతే. నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే. నీకు విశ్వాసం లేనప్పుడు దేవుడు ఎవరు నీకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంతటితో నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు ఇంతవరకు అర్థమైంది. 3 విషయాలు అయిపోయినాయి. 1, 2, 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వ విషయం. 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాల్లో నేను ఇది నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఒక్కడే కదా ఉన్నాడు. నిత్యత్వంలో మనిషి లేడు. అర్థమైందా? మనిషి ఇప్పుడు వచ్చింది భూమిని, ఆకాశమును అన్నింటినీ సృష్టించిన తర్వాతనే మనిషి బయటకు వచ్చాడు. 6వ దినం వచ్చింది బయటికి. ఈ 6 దినాలు మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేస్తాము, ఇవన్నీ ముందుగానే నిర్ణయం జరిగింది. ఎక్కడ? నిత్యత్వంలోనే జరిగిపోయినాయి ఇవన్నీ. మానవుడు పుట్టాలి, వాడు పాపం చేయాలి, అర్థమైందా? వాడు చనిపోవాలి, మరలా తిరిగి లేయాలి. వాడు తిరిగి లేయాలి అంటే నిత్యత్వంలో ఒక ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. నేను చెప్పడం కన్నా బైబిల్ ఏం చెప్తామో చూద్దాం. దేవుడు మన కోసం, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే దేవుడిని నువ్వు అర్థం చేసుకోలేవు. అర్థం చేసుకున్నవాడు మాత్రమే రక్షించబడినవాడు. అర్థం కానోడు రక్షించబడినవాడు. అర్థం అవుతుందనుకుంటాను నేను. నిత్యత్వంలో ఏం చేస్తున్నారో కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. ఓకేనా? నిత్యత్వంలో ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త చూద్దాం. నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ 3 దేవుడు ఉన్నారు కదా. 3 దేవుళ్ళు ఏం చేస్తున్నారు? మనకు 3 ఇద్దరా ఒకరా? 3 దేవుడు. ఈ 3 దేవుళ్ళు నిత్యత్వంలో ఉన్నారు. నిత్యత్వంలో ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఏం చేసుకుంటున్నారు చూద్దాం. అక్కడ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? కుమారులు అంటే ఇద్దరు ఉన్నారనే, ఒకరు ఉన్నారనే? మీరు మా సైడ్ చూడాలి. చదివే మాత్రం బైబిల్ సైడ్ చూడండి. మీరు అందరూ మా సైడ్. తండ్రి అంటున్నాడు అంటే కుమారుడు ఉన్నాడనే కదా అర్థం. 3 దేవుడు 3 అవతారాలు కానీ వాళ్ళు నిత్యము ఉండే వ్యక్తులు. మనకైతే గంటకు ఒక అవతారం మారుతాం. మనం రోజుసేపు ఏడుస్తాం, రోజుసేపు నవ్వుతాం, రోజుసేపు దిగులు పడతాం, రోజుసేపు ఇదంతా అవతారాలు. కానీ దేవుడికి ఒకే అవతారం, ఆయన మారడు. అదే నిత్యత్వం అంటారు దాన్ని. అర్థమైందా? రోజుసేపు చేపలు పట్టడానికి, రోజుసేపు బర్రెలు మేపడానికి, ఇవన్నీ అవతారాలు మనం అనుకుంటాం. కానీ అవతారాలు లేవు ఆయనకి. నిత్యత్వంలో ఉన్నారంతే. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ యోహాను భక్తుడు క్లారిటీ ఇస్తామని చూద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకము ఏంటంట
లోకము పుట్టక మునుపు నీ ఎదుట నాకు ఏ మహిమైతే ఉండిందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క ఏం చెప్తాడమ్మా? తండ్రి లోకము పుట్టక మునుపు ఏ మహిమైతే నాకు ఉండిందో అలాంటి మహిమ నాకు ఇప్పుడు పడి అంటున్నాడు. అంటే ఇప్పుడంటే లెక్కకు వచ్చిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ప్రారంభం వచ్చిన తర్వాత లెక్కలు అడుగుతున్నాడు. ఇప్పుడు తండ్రి నిత్యత్వంలో నాకు ఎలాంటి మహిమ అయితే ఉండిందో అలాంటి మహిమ ప్రారంభించబడిన రోజుల్లో నాకు ఇవ్వు. ఒకటి ఏం చేస్తున్నాడు అక్కడ? వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారు అక్కడ? ఇదే మా రాస్తున్నాడు కదా, నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక విషయం ఏం పడింది, మహిమ పరుచుకుంటున్నారు ఒకరినొకరు. మహిమ ఆయనే ఈయనే ఆయన, అంతే కదా. తండ్రి నీ అంత ఏ మహిమ అయితే ఉండిందో అదే మహిమ నాకు ఇప్పుడు ఇవ్వు అంటున్నాడు. అంటే దేవుడుగా ఉన్నాడు నిత్యత్వంలో, మనిషి లేడు. మనిషికే లెక్క వచ్చేసిండు. యోగు శ్రమిస్తా ఉన్నాడు, అలాగే మోషే శ్రమిస్తా ఉన్నాడు. ఏమని? పర్వతాలను పుట్టక మునుపు ఆయన ఉన్నాడు అనే విషయం చెప్తున్నాడు. యోగు ఏం చెప్తున్నాడు? ఆయనకి వయసు లేదు, ఆయనకి మితి లేవు, ఆయన సంవత్సరాలు అని చెప్తున్నాడు. మితి లేని సంవత్సరాలు అంటే లెక్కకు రాలేదని అర్థం. లెక్కకు రానప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే వాళ్ళు ముగ్గురుగానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు మహిమపరుచుకుంటున్నారు. ఇది మొదటి విషయం. ఏం చేస్తున్నారు? మొదటి విషయం, ఒకరినొకరు మహిమపరుచుకున్నారు. అదే 24వ వచనం, అదే అధ్యాయము. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. యోహాను భక్తుడు 24వ వచనం. తండ్రి నేను ఎక్కడ ఉండుదునో అక్కడ నీవు ఎవరు వారికి అనుగ్రహించిన వారు? మళ్ళా చదువు, అర్థం చేసుకోండి వాక్యాన్ని. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని. ఎవరాళ్ళు? ఎవరుమా? మనమే. ఇక్కడ మాట్లాడుతున్నది బయటకు వచ్చిన తర్వాత గురించి మాట్లాడుతున్నాడు ఈయన. యేసు ప్రభు బయటకు వచ్చేసాడు కదమ్మా, బయటకు వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన ప్రజలు అని మాట్లాడేది. అక్కడ నువ్వు ఏమనుగ్రహించావు? ఆయనకి ఏమనుగ్రహించాడు? ఏమనుగ్రహించుంటాడు? మనుషులు ఇచ్చాడు. ఆ మనుషులు పాపం చేస్తున్నారు. ఆ పాపాల నిమిత్తం నువ్వు చచ్చిపోవాలి. ఆయన మాట్లాడే మాట. నీవు అనుగ్రహించిన ఏమ్మా? నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రేమించుకుంటున్నారు ఇద్దరు. ఏమ్మా? ఇదంతా ఎక్కడ జరిగింది? నిత్యత్వంలో ఏం జరిగిందో చెప్తున్నాను మీకు. నిత్యత్వంలో ఏం జరిగిందంట? బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నాకు మునుపు ఉన్నటువంటి అదే మహిమ నాకు ఈ భూమి మీద కూడా కావాలి అని అడిగాడు. ఇచ్చాడు. ఓకే, ఇస్తా ఉన్నాడు ఆయన. రెండో విషయం ఏం జరిగింది అంటే దేవుడు ముందుగానే అక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేస్తున్నాడు. నీవు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏం అనుగ్రహించుంటాడు? తండ్రి అయిన దేవుడు ఏం చెప్పుకుంటాడంటే, యేసయ్య లేదా వాడు కుమారుడు అనే మాటలో, కుమారుడా నువ్వు వెళ్ళు, ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళి నేను ఈ 6 దినాల్లో ఒక సృష్టిని ప్రారంభించబోతున్నాను. ఆ సృష్టిని చేయడానికి మనిషిని పంపిస్తాను. ఆ మనిషి పాపం చేస్తాడు. ఆ పాపం చేసినోడిని నువ్వు పోయి వాడి నిమిత్తం చనిపో. వాడు నీవు అనుగ్రహించిన మళ్ళా నీ మహిమ మళ్ళా చూస్తాడు ఆయన. ఎవరు? చనిపోయినటువంటి వ్యక్తి నిన్ను ఎప్పుడైతే నమ్ముకుంటాడు వాడు మళ్ళీ నీ మహిమను చూస్తాడనే విషయం చెప్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రేమించుకుంటున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి కదా ఆయన కింద పంపించింది. మరి నీ కోసం నా కోసం చనిపోయినందుకు ఇక్కడ ప్రేమ పుట్టింది. దేవుడికే ప్రేమ పుట్టింది. ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరు. మహిమపరుచుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఇంకేం కలిగి ఉన్నారో చూద్దాం. ఇంకొన్ని మాటలు చూద్దాం. ఇంకేం కలిగి ఉన్నారు? ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. 3వ అధ్యాయం 13వ వచనం, అదే పుస్తకం.
త్వరగా ముగిద్దామని చెమట పోసేస్తాము. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే ఎవడూ లేడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పరలోకం నుండి ఎవరు వచ్చారు? నిత్యత్వం నుండి ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఇప్పుడు మనం అర్థం చేసుకునే దానికి తండ్రిని, కుమారుడని, పరిశుద్ధాత్ముడని మనం పెట్టుకున్నాం. దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్ని హెబ్రీ భాషలో నుంచి తెలుగు భాషలోకి తర్జుమా చేసినప్పుడు దీన్ని సెప్టోజెంట్ అంటారు. అర్థమైందా? ఇవన్నీ మీకు తెలియనటువంటి పదాలు. సెప్టోజెంట్ అంటే ఈ భాషలో ఉన్న దాన్ని తర్జుమా చేసి మాట్లాడటమే సెప్టోజెంట్ అంటారు. ఓకేనా? దీనికి అవసరం లేదు, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడమ్మా? చదువు వాళ్ళు ఒకసారి. పరలోకము నుండి అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయేవాడెవడు? ఇందాకేం మాట్లాడాడు మోషేతో? ఉన్నవాడును అనువాడును అన్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? అల్ఫయు ఒమేగా ఆయన అంటే ప్రారంభం ఆయనే, అంతం చేసేది కూడా ఆయనే అని 2 మాటలు సెలవిచ్చాడు. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఉన్నాడా? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని చెప్తుందా, లేడని చెప్తుందా? మనకు కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది కళ్ళకి దేవుడు ఉన్నాడు. అంతకుముందు నిత్యత్వం కనబడుతుందా మనకి? నిత్యత్వంలో ఏం జరిగిందయ్యా అంటే దాన్ని వివరిస్తున్నాను మీకు. నిత్యత్వంలో నుంచి అంటే లెక్కలేనప్పటి నుంచి వాళ్ళు ఒక ప్లాన్ కలిగి ఉన్నారు. ఆ ప్లాన్ ఏంటి అంటే ఆదామును భూమి మీద పంపించాలి, ఆదాము పాపం చేయాలి, వాడు చేసిన పాపం నిమిత్తం యేసు ప్రభు రావాలి, యేసు ప్రభు ఆ పాపాన్ని పోగొట్టాలి, ఆ పాపం పోగొట్టిన తర్వాత అందరూ మళ్ళా నిత్యత్వంలోకి వెళ్ళాలి. చూడండి ఎంత ప్లాన్ ఉంది, ఆయనకి ఎంత ప్రేమ ఉంది మన మీద. అలాంటి దేవుని విడిచి మనం ఇళ్లలో కూర్చుంటే ఏమైనా వస్తుందా? ఉండగలుగుతామా మనం రేపు దేవుని దగ్గర? ఉండలేదు. సరే, ఇంకా కొన్ని విషయాలు ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. నేను 14 అదే అధ్యాయం 14 అధ్యాయం 31 వచ్చింది. ఇప్పుడు 3 విషయాలు కనబడ్డాయి. ఏమేమి విషయాలు కనబడ్డాయి? 1 మహిమపరుచుకుంటున్నారు, 2 ప్రేమించుకుంటున్నారు, 3 మరలా అదే స్థితిని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు 4 ఎలా కలిగి ఉన్నారో చూద్దాం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకములో తెలుసుకున్నట్లు దేవుడు నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లేండి ఇక్కడ నుండి వెళ్ళదుము. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇంకా ఆయన ఉపమానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. వీళ్ళందరూ ప్రార్థనకు వెళ్ళినప్పుడు అది జరిగినటువంటి సంఘటన. అక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ప్రేమించుకుంటున్నాము. ఏంటయ్యా ప్రేమ అంటే మానవాళి నిమిత్తం నీవు చనిపోవాలి, అప్పుడే మానవుడికి రక్షణ వచ్చేసింది. యేసు ప్రభు చనిపోతాడు, చనిపోయిన వెంటనే ఆయన ఎవరైతే విశ్వసిస్తారో అప్పుడు రక్షణ వస్తుంది అని. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే నిత్యత్వంలోనే జరిగిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడంటే ఇది చేసింది ఆయన. నీ నిమిత్తము నా నిమిత్తం ఏం చేస్తున్నాడు ఆయన? నిత్యత్వంలో జరిగే సంగతి అంటే ఆది ప్రారంభం కాకతలికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రారంభంలో ఏం జరిగినాయి మనకన్నీ తెలుసు. ఇకపోతే లాస్ట్ నిత్యత్వంలో దేవుడు ఏం జరిగింది, నిత్యత్వంలో ఏం జరిగింది, ఇక్కడేమో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరిగింది. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు వేరే, ఏం జరిగింది వేరే. పదం మారిపోయింది కానీ అర్థం మాత్రం మనకే ఒకటిగా కనబడుతుంది. ఒకటిగానే కనబడుతుంది కానీ అర్థం మాత్రం చాలా మార్పు ఉంటుంది. ఇక్కడ వాడు చేసే పని ఏం పని కనబడ్డది? ఇప్పుడు నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం కనబడింది? ఇప్పుడు ప్రేమించుకున్నారు, మహిమపరుచుకున్నారు, స్నేహితులుగా కూడా ఉన్నారు. ఇది ఇక్కడ జరిగింది, ఇక్కడ చేస్తున్న పని. అయితే ఏం జరిగింది? మళ్ళా దాంట్లోనే ఏం జరిగి ఉంటుంది? ఇక్కడ ఒక 6 విషయాలు జరిగినాయి. 6 విషయాలు జరిగినాయి. 6 విషయాలు టక్క చెప్తాను, చూద్దాం. ఎప్పుడు ఆది ప్రారంభం కాకతలికే జరిగిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను.
అర్థమైందా? అంటే మనుషుని తయారు చేయకముందే భూమిని ఆకాశాన్ని వేరు పరచక తలికినే ఇవన్నీ జరిగిపోయినాయి. ఏం జరిగినాయో కొన్ని విషయాలు చూద్దాం. ఆయనకు ఒక ప్రణాళిక ఉందంట. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. టకటకానే నాయన ముగిచేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు ఏంటంట? భవిష్యత్తు జ్ఞానమును బట్టి అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు ఏం చెప్తాను ఇక్కడ? భవిష్యత్తులో జరిగింది ఇది కాబట్టి మీరు దుష్టుల చేత ఆయన్ని చంపిస్తున్నారు. ఇదంతా ఆల్రెడీ అక్కడ నిర్ణయం జరిగింది. ఆయన ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికనే మీరు నెరవేర్చుచున్నారు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదంతా ఏమో అన్ఎక్స్పెక్టెడ్ గా యేసు ప్రభువును పట్టుకొని సిలువ వేసేశారు, మానవాళి కోసం ఆయన వచ్చేసాడు, అప్పటికప్పుడే జరిగింది అని అనుకుంటున్నారేమో. భూమిని ఆకాశాన్ని కలుగు చేయక మునిపే నిత్యత్వంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చుటకు భూమి మీదకి యేసు ప్రభు ఎప్పుడు ఫరోగా ఆయన ఎప్పుడు పుట్టాడు? ఆయన ఏ కాలంలో పుట్టాడు? ఆయన ఎవరు ఆయన్ని సిలువ వేయించింది? ఏమ్మా? దుష్టులు. ఎవరు ఆ దుష్టులు అంటే దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు ప్రకారమే ఆయన కాలక్రమేణా జరిగి ఆయన చనిపోవడం జరిగింది. ఇది మొదటి విషయం. అర్థమైందా? ఈ చనిపోయిన వెంటనే రక్షణ వస్తుంది మానవుడికి, సర్వమానవాడికి రక్షణ వస్తుంది. మీకోసము ఏమ్మా ఉంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఉంది. ఏమని? తన ప్రజల కోసం తానే 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఎలా? సిలువ వేసినప్పుడు మాత్రమే ఆయనే రక్షించుకుంటాడు. ఆయన ఆటోమేటిక్ ఏమి అనుకోకుండా అయ్యో ఆదాం తప్పు చేసాడా అటే నేను ఎలా అని అనుకోలేదు. ఆదాం తప్పు చేస్తాడని తెలుసు, ఆ తర్వాత కొంతకాలం జరగాలని తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అందుకని నిత్యత్వంలో ఇదంతా ఏర్పాటు జరిగింది. ఇక రెండో విషయం, నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రక్షణ ఎలా వచ్చిందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రెండు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మానవులను కుమారులుగా స్వీకరించుటకై మనలను ఇప్పుడంట ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇదంతా మనకు రక్షణ రావాలి అంటే అది అప్పటికప్పుడే జరగలేదు. ఇది ఎప్పుడో పురాతనంలో నిత్యత్వంలో జరిగినటువంటి ప్రణాళిక ఇదంతా. ఇకపోతే 6వ వచనం అట్నే కంటిన్యూషన్. మూడో విషయం మనం ఆయన కుమారులుగా స్వీకరించబడాలని మళ్ళీ అక్కడే చదివాను. నాలుగో విషయం ఏం జరిగిందో చూద్దాం. 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఏం జరిగిందో చూద్దాం. స్వాస్థ్యం అంటే సంపాదించుకున్న దాన్ని స్వాస్థ్యం అంటారు, స్వంతము అంటారు. మనం ముందుగానే ఆయనకి స్వాస్థ్యముగా చేసుకొని ఉన్నాడు. మీరు ఎఫెసీ పత్రిక చెప్పినప్పుడు ఇవన్నీ వింటుంటారు. ఓకేనా? ఇకపోతే 5 రోమ పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం.
ఏంటి ఆ స్వాస్థ్యం? ఎలా ఆ స్వాస్థ్యం ఎలా పొందుకుంటాం? ఇక్కడ రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము ఏంటంట? మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపించుచున్నది. ఏమని? మనం మళ్ళా యేసు ప్రభు అంటే నిత్యత్వంలోనికి వెళ్ళాలి అని దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో నిత్యత్వంలో ఉండాలని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక 4వ పాయింట్, 6వ పాయింట్, లాస్ట్ చివరి పాయింట్, దీన్ని చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు ఏటి యందు? వాటి యందు అని అన్నాడు కదా. ఏటి యందు? మీరు పైకి చూడాలి. చదువు. ఏమంట? సత్క్రియ ఉందా అసలు మనకి? ఆ సత్క్రియ అంటే అర్థం ఏంటి? ఏమమ్మా సత్క్రియ అంటే అర్థం ఏంటైనా? మనం చేసే పని, మనం చేసే ప్రతిదీ కూడా దాన్నే సత్క్రియ అంటాం. అసలు సత్క్రియలు లేవు. సత్క్రియలు లేవు అంటే నీకు రక్షణ వచ్చిందా? ఏమమ్మా వాటి యందు అనే మాట మాట్లాడాడు కదా. ఏటి యందు? దేవుని కుమారులుగా ఉండాలి అంటే దేవుని సత్క్రియ, దేవునికి ఒక క్రియ ఉంది. దేవుడు ఒక క్రియ చేశాడు. ఆ క్రియ ఏంటది? సత్క్రియ. అంటే మంచివాడిగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. మనం మంచివాడిగా ఉన్నామా? ఏడేమో వాక్యం వినిపోతాం, నోటికి ఎట్రిస్టల్ మాట్లాడతాం. ఏడేమో వాక్యం వినిపోతాం, ప్రభువులలో చేయేస్తాం, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు. ఎటు పడితే అది దేవునికి విరోధమా? మనం మాట్లాడవచ్చునా, మాట్లాడకూడదునా, మనం ఈ పని చేయొచ్చునా, చేయకూడదు, ఏదో సంథింగ్ మిస్టేక్ జరుగుతుంది. తెలిసి చేస్తా ఉన్నామంటే మనకు సత్క్రియ ఉందా? సత్క్రియ లేనప్పుడు నీకు రక్షణ రాలేదని అర్థం. వాటి యందు అన్నాడు. ఏటి యందు? దేవుడు చేసినటువంటి క్రియ నీలో ఉండాలి. ఎందుకని? నీవు ఎప్పుడైతే ఆయన రక్తంతో కడగబడ్డావో ఇప్పుడు ఆయన రూపంలోకి వచ్చావు. ఆయన రూపంలోకి వచ్చిన ఆయన ఎలా ఉండాలి? ఆయన క్రియ చూపించాలి. ఎప్పుడో ఎక్కడో తప్పు చేయాలి మనిషి, నిత్యము తప్పు చేస్తా పోతా ఉంటే నీకు రక్షణ వచ్చిందనేది అనుమానమే. నీకు రక్షణ వస్తే అలా ఎందుకు పోతావు? నీకు మార్గం సృష్టి అలా ఎందుకు జీవిస్తావు? జీవించు. అలా జీవిస్తూనే దాంట్లోనే అదే మార్గం గుండా వెళ్తా ఉన్నావు అంటే నీకేం రానట్టు? ఇప్పుడు రక్షణ రానట్టే. రక్షణ రాకపోతే ఎక్కడికి పోతావు? నువ్వు నిత్య నరకానికి పోతావు. రక్షణ వస్తే నీలో క్రియ కనపడాలి. నీలో క్రియ కనపడలేదు అంటే పోతావు నువ్వు నరకానికి. నిర్దాక్షిణంగా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటో మరొకసారి చూడనా? నీవు సత్క్రియ క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టించబడ్డా? మనము మంచి పనులు చేయడానికి. నువ్వు చేస్తున్నావు మంచి పనులు. అసలు మంచి పని అంటే ఏంటో మనకు తెలిస్తే కదా. ఏమ్మా ఈ లోకంలో ఉన్నవన్నీ మంచి పనులు కాదు. ఈ లోకంలో మంచి పని అంటే అన్నం లేని వాడికి అన్నం పెట్టడం మంచి పని అంతేనా? బాధపడుతున్న వారిని ఓదార్చడం మంచి పని. ఇది లోకానికి సంబంధించినటువంటిది పద్ధతి ఇది. కానీ దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవుని మాటని నెరవేర్చడమే మంచి పని బైబిల్ ప్రకారం. ఈ లోకంలో ఉన్న దానికి దేవుడు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
అదేమో ఏం కనబడుతుంది? అన్నం లేదా? అన్నం పెట్టుకున్నోడికి అది మంచి పనా? దానివల్ల నీకు రక్షణ వస్తుందా? రాదు. రక్షణ ఎప్పుడు వస్తుంది? దేవుడు చెప్పిన మాట నీవు విన్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేసినప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది. భోజనం పెట్టినంత మాత్రాన, గుడ్డలు ఇచ్చినంత మాత్రాన, డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ఆపద నుండి గట్టెక్కించినంత మాత్రాన నీకు రక్షణ రాదు. రక్షణ రావాలి అంటే ఖచ్చితంగా దేవుని మాటకి నీవు లోబడే తత్వం ఉండాలి. నీ నోటి మాట కానీ, చూపులు కానీ, ప్రతి విషయంలో నీవు పరీక్షించుకుంటా వెళ్ళాలి. అలా పరీక్ష జరగలేదు అంటే నీకు రక్షణ ఉందో లేదో కూడా అనుమానమే. అనుమానం అంతే. ఇంకా ఏం చెప్తున్నా చూద్దాం. చదువు చదువునాయి. ఎన్నో వచ్చింది చదువుతున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఇవన్నీ వద్దు నాయన. ఇప్పుడు ఏం చెప్తున్నా? సత్క్రియ జరగాలని చెప్తున్నాడు. యూదా రాసిన పత్రిక, యూదా రాసినటువంటి పత్రిక సత్క్రియ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ. యూదా రాసినటువంటి పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటది. ప్రకటన గ్రంథానికి ముందు పుస్తకం యూదా రాసినటువంటి పుస్తకం. ఒకే అధ్యాయం ఉంటుంది. 4వ వచనాన్ని ఒకసారి గమనించండి. చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఎలా ఉంటారు చూడండి. రక్షణ లేనటువంటి వారి ఏలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. యారా ఆగదాం. యారు ఉన్నారు? వీళ్ళు సంఘంలో జ్వరబడి ఉన్నారు. కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. ఎట్లా? బైబిల్ పెట్టుకొని వస్తారు. నోటికి తాళం ఉండదు. అర్థమైందా? పనికి తాళం ఉండదు. దేవుని మాటకి లోబడే తత్వం ఉండదు. వీళ్ళనే కొందరు రహస్యంగా పేరుకు మాత్రం తెల్లగొట్టేసుకుంటారు. పేరుకు మాత్రం బైబిల్ అంతా ఓహో మాకంతా తెలుసు అనుకుంటారు. పాటలు చక్కగా పాడతారు. ప్రార్థనలు వీధిలో నడుపుకొని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు చెప్పే విషయానికి మాత్రం ఇక్కడ మనసు లోబడు. అట్లాంటి వాడిని ఏం చెప్తున్నాడంటే యోధా యేసు ప్రభు తమ్ముడిన ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన కూడా యేసు ప్రభుని తిట్టినాడు ఒకప్పుడు. ఎప్పుడైతే సిలువలో చచ్చిపోయాడో ఆ చనిపోయే శ్రమను చూసి మారిపోయాడు యోధా. అర్థమైందా? అప్పుడు ఈయనంట దేవుడు అంట. ఎందుకని ఒంటరి పుట్టాడు పాప. అందుకని ఈయనంట దేవుడు అంట. ఈయనంట ఏదేదో చేస్తాడంట. ఆయన ఎగతా చేసినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఇప్పుడు ఆ సిలువలో పడినటువంటి శ్రమ చూసి అప్పుడు ఆయనకి మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఏమంటారంటే కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. వారు ఎవరంటాడు? భక్తిహీనులు. భక్తి చేసినట్టే నటిస్తారు కానీ వాళ్ళలో భక్తి ఉండదు. భక్తి ఉంటే నోటికి తాళం పడుతుందా? పడదా? ఖచ్చితంగా ఎప్పుడో ఆవేశంలో తొందరపాటులో జరుగుతుంది. అలాగని కంటిన్యూషన్ చేస్తామంటే నీకు రక్షణ లేదు. నువ్వు మాటి మాటికి తొందరపడుతున్నావు అంటే నీకు రక్షణ ఇంకా రాలా. అంటే దేవుడు నీకు ఎవరో అర్థం కాలా. ఇంకా నువ్వు అర్థం చేసుకుంటే వస్తుంది దేవుడు. దేవుడు ఇంకా చూడేం చెప్తున్నాడు? కొందరు భక్తిహీనులై మన దేవుని కృప కామాతురములకు దుర్వినియోగము పరుచుచు. ఏంటంట? కామత్వము. కామత్వం అంటే లోకంలో ఉన్నదంతా, లోకంలో ఉన్నదంతగా వాళ్ళకి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? లోకంలో ఉన్నదైనను అవి దేవుని వల్ల కలిగినవి కాదు, మనం ఏర్పాటు చేసుకున్నామని బైబిల్ చెప్తా ఉంది. మరి దానికి ఎందుకు నీ ప్రయాస కావాలి? మనకి ఏంటి? ఆ పూటకి జరిగిపోతుంది అంతే. ఇవన్నీ నీకు కూడా రావని చెప్తుంది దేవుని వాక్యం. అలాంటప్పుడు నువ్వు దేవుని విడిచి దేనికి చేసుకొని పాపలాడటం ఎందుకు? ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? చదువు. మన అద్వితీయుడవు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఇలాంటి వాళ్ళంతా భక్తిహీనులు. వీళ్ళంతా ఎలా ఉంటారు? దేవుణ్ణి విసర్జించేవారేనంట. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినారు. ఏమనుంది? సూచించబడి ఉన్నారంటే పుట్టినట్టు ఏముంది? వ్రాయబడి ఉంది. ఎప్పుడు ఇదంతా జరిగిపోయిందమ్మా నాయన? ఇక్కడ చూడండి అసలు నేను చివరి భాగంలోకి వచ్చాను. ఇదంతా ఇప్పుడు నువ్వు పుడతావని తెలుసు, నువ్వు ఆయనకి లోపడవని తెలుసు,
నువ్వు దేవునికి భయపడవని తెలుసు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇప్పుడు జరిగాయా? ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగినాయని అక్కడే చెప్తున్నాడు, యోధా చెప్తున్నాడు. పూర్వం అంతే అవన్నీ జరిగిపోయాయి. నువ్వు మనసు నొప్పించుకొని దేవుని విషయానికి లోబడితే రక్షణ వస్తుంది, లేకపోతే రక్షణ రాదు. ఇంకొన్ని మాటలు చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 139వ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 139వ కీర్తన ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి. అంటే ఏంటి దాని అర్థం? నేను నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ గ్రంథములో నా యొక్క దినాలన్నీ రాసేస్తున్నాడని చెప్పాడు. ఏమమ్మా జరుగుతుంది? అది జరుగుతుందమ్మా, జరుగుతుందా? అది దేవుడు ముందుగానే ఎరుగున్నాడు. నువ్వు రక్షించబడతావా, నరకానికి పోతావు, చాయిస్ నీ ముందే పెట్టాడు. నీకు ఏది కావాలనో అది తెలుసుకో. నువ్వు రక్షణలోకి రావాలి అంటే లోకాన్ని విడిచిపెట్టి రక్షణ వస్తుంది. నీవు లోకాన్ని అనుభవించాలంటే అనుభవించు, నరకానికి పోతాయి. రెండు విషయాన్ని ఎదుటే పెట్టాడు. అందుకని ఏముంటుందంటే రహస్యములు దేవుని ఎదుర్కొంటాయి. నువ్వు చేసే ప్రతీది కూడా లెక్క పెడతా ఉంటాడు. ఆయన గ్రంథంలో రాసి ఉంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం 20వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఆ గ్రంథములు విప్పబడుట నేను చూసి, అక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథమును నేను చూశానని అక్కడ మాటలు కనబడతా ఉన్నాం. చివరిగా యోబు భక్తుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. చదవండి. యోబు 14వ అధ్యాయం యోబు గ్రంథం కీర్తనల పక్కన ఉంటుంది, కీర్తనలకి ముందుంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోబు గ్రంథము ఎలాగుండిన ఎడల, ఇప్పుడు మనం కీర్తనలు చదివాం కదా, అలాగుండిన ఎడల నీవు అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను అలాగుండిన ఎడల నీవు నన్ను విడిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యములు ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే లెక్క పెట్టుచున్నావు. ఎప్పుడు ఇదంతా జరుగుతుందా? నరకానికి పోతాం చూడు, అప్పుడు జరగదు. దినాపనాయ నరకానికి సిద్ధపడతా ఉంటాం చూడు, అప్పుడు జరగద్ది. మనం ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి పోతాం అనేది ఏది చెప్తుందంట?